ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగయే నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ చాలా విశేషమైనటువంటి మాసంగానే మన పీఠానికి చెప్పాలి. ఎందుకంటే కాళభైరవ జయంతి శివపురాణం అనుసరించి శివపురాణంలో ఉన్నటువంటి విషయం ప్రకారం మార్గశిర బహుళ అష్టమి రోజు కాళభైరవ జయంతి జరుపుకోవటం జరుగుతుంది. మార్గశిర బహుళ అష్టమి ఈ నెల 23వ తేదీ మనకి కాళభైరవ జయంతి పడింది. ఆ రోజు మనం చాలా బ్రహ్మాండంగా ప్రతి ఏటా జరుపుకునేటట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కాళభైరవ జయంతి చాలా విశిష్టమైనది. మన కష్టాలు, కన్నీళ్ళు, నరదృష్టి, వ్యాపారంపై ఉన్నటువంటి చెడు దృష్టి, ఇలా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే కాళభైరవుడికి ఇష్టమైనటువంటి కాళభైరవ జయంతి రోజు మీరు ఈ హోమ కార్యక్రమంలో ఆ రోజు మనకి మహాకాళభైరవ పాశుపత రుద్ర హోమం జరుగుతుంది. ఉదయం నుంచి ఇంచుమించుగా సాయంత్రం వరకు ఉంటుంది. ఆ రోజు స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది, ఇంకా అర్చన జరుగుతుంది, హోమం జరుగుతుంది, అలాగే గోపూజ, అష్టభైరవుల యొక్క ఆవాహన జరుగుతుంది, వారిని ఆరాధించటం జరుగుతుంది. అలాగే అష్టమాతృకలు అందరినీ కూడా ఈ భైరవ సమూహాన్ని ఆ రోజు ఆవాహన చేసి పూజించటం జరుగుతుంది. దీనికి మనకి అద్భుతమైనటువంటి పండితులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరపబోతున్నాం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటే స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనే భక్తులకు కరుంగలిమాల, ఎలాంటి కరుంగలిమాల? అభిషేకించబడినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే గత ఏడాది కూడా భక్తులకి మనం మహా కాళభైరవ యంత్రాన్ని ఇవ్వటం జరిగింది. ఈ యంత్రం ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది, ప్రింటెడ్ యంత్రం అయితే కాదు. ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి యంత్రం, లిఖించినటువంటి యంత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది. ప్యూర్ కాపర్ ఉంటుంది. ఇది సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది. ఇలాంటి యంత్రాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. యంత్రం, ప్రసాదం, కరుంగలిమాల మీకు ఈ జయంతి కార్యక్రమం తర్వాత మీ ఇంటికే చేరుతాయి. ఈ యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే అంటే నిరంతరం కూడా నరదృష్టి అంటే మీ ఇంటి మీద చాలామంది కన్నుబడతా ఉంటుంది. వారి ఘోషతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే శనిపీడ ఉంటుంది. ఇలాంటి వాటికి ఈ అష్టభైరవులు, ఇందులో అష్టభైరవులు ఉంటారు, అష్టమాతృకులు ఉంటారు, భైరవ స్వామి, ఈ మంత్రాలన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ బీజాక్షరాలు ఉన్నాయో మీ ఇంటికి ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీలా ఉంటుంది. ఈ యంత్రం వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. అద్భుతమైనటువంటి సెక్యూరిటీ అన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని నిరంతరం కాపాడుకునేటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాకాళభైరవ యంత్రాన్ని మీరందరూ పొంది చక్కగా ఫలితాలు పొందగలరని ఆశిస్తాను. ఈ కాళభైరవ జయంతిలో ఎందుకు పాల్గొమని చెప్తున్నానంటే కాళభైరవుడు కాలానికి రిప్రజెంటేటివ్, అందుకే అతన్ని కాళభైరవుడు అన్నారు. కాలం మనకు అనుకూలంగా మార్చేవాడు. 2025 మీకు అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ కాళభైరవ జయంతిలో పాల్గొనండి. అలాగే మేము ఇచ్చేటువంటి ఈ కరుంగలిమాల యంత్రాన్ని కూడా స్వీకరించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు 2025లో చూడగలుగుతారు. అలాగే ఎప్పట్లాగే
ఆ రోజు కూడా భక్తులతో పాటు లేనివారికి కూడా అన్నప్రసాద సేవ, గోవులకు గోసేవ కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోవటానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మనం రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి డిసెంబర్ 16 నుంచి 31 వరకు మీనరాశి వారికి సూచనలు, సలహాలు. మీరు ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కూడా. కాకపోతే ఇది కాస్త గుడ్ టైమ్గా చెప్పాలి. ఈ పక్షం రోజులు కూడా కాస్త బెటర్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఎక్కువగా మీరు ప్రతి విషయాన్ని సున్నితంగా ఆలోచించింది ఇంప్లిమెంట్ చేయటం, దీనివలన కాస్త పేరు ప్రతిష్టలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా అధిగమించే సూచనలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నాన్ని కూడా మీరు చాలా ఉధృతంగా చేస్తారు, మార్గాన్ని పెంచుకోగలుగుతారు కూడా. కుటుంబంలో తలెత్తే సమస్యలను మొదట్లోనే ఆపాలి, లేకపోతే తర్వాత చిలికి గాలివానగా మారిపోతూ ఉంటాయి. ఆదిలోనే అంతం చేసినట్లయితే తర్వాత బాధపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ విషయాన్ని కాస్త గుర్తుంచుకోవాలి. అలాగే ఏదైనా మీది కాని విషయం ఎవరికో ఏదో ఉపకారం చేయబోయో లేకపోతే మరొకటో అనవసరంగా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని ఇబ్బందుల పాలైతే మాత్రం జరిగే సూచనలు ఉన్నాయి. ఇక్కడైతే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వివాదాలు కూడా వస్తాయి మీకు. ఇక ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా కాస్త నిదానంగా మాట్లాడండి, ఆవేశంలో మాత్రం మాట్లాడద్దు. స్థిరాస్తులను వృద్ధి చేసుకునేందుకు గట్టి ప్రయత్నాలు అయితే చేస్తారు. స్థిరాస్తులు అయితే మీరు డెవలప్ చేసుకోగలుగుతారు, రుణాలు తీరుస్తారు, కొత్త రుణాలు కూడా మీకు చేసేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఇంకా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు అయితే సానుకూలంగా ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో మాత్రం చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా అవి ఒక్కొక్కటి తొలగిపోయే సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు పర్వాలేదు అన్నట్టుగా సాగుతూ ఉంటాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు నిదానంగా వస్తాయి. మరి రాజకీయ నాయకులకైతే సాధారణ ఫలితాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని చేసినట్లయితే ఆ పని మీకు మంచి ఫోకస్ని తెచ్చిపెడుతుంది. అలాగే ప్రజా జీవితంలో కూడా మీకు మంచి మద్దతు అయితే ఉంటుంది. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా కొన్ని ప్రయాణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే సహ ఉద్యోగులతో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వారు ఏదైనా ఇబ్బంది పెట్టినా మీరు ఆవేశపడి మాట్లాడకుండా కాస్త నిదానంగా వ్యవహరిస్తే మంచిది. ముందు బెటర్ డేస్ అయితే ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది, లాభాలు సంపాదిస్తారు. వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. మీరు నూతన వ్యాపారాలకు ఏదైనా ఒక ప్రణాళిక ఉంటే రెడీ చేసుకోండి, కానీ అప్పుడే స్టార్ట్ చేసేయడం, ఇన్వెస్ట్ చేసేయడం అనేది చేయకండి. దాన్ని మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకొని ముందుకు వెళ్ళండి. ఇక భాగస్వామ్య వ్యాపారస్తుల్లో మీ మధ్య ఒక అవగాహనతో ముందుకు నడుస్తారు, అంతా బాగానే ఉంటుంది. మరి షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు మాత్రం సానుకూలంగా ఉంది. చిరు వ్యాపారస్తులు శ్రమకు తగినటువంటి లాభాలు పొందుతారు. కళారంగం, టీవీ, సినిమా కళాకారులకైతే కొద్దిగా నిదానంగా అవకాశాలు సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే సాధారణంగా ఉంది. పరీక్షల్లో విజయాలు సాధించాలంటే చాలా గట్టిగా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఇక ప్రేమికులకైతే మీ ప్రేమ ప్రయాణం సరదాగా సాగిపోతూ ఉంటుంది. మరి ఈ రాశి వారికి 20, 23, 30 తేదీలు అయితే సానుకూలంగా ఉన్నాయి. 18, 25, 28 తేదీలు అయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తేదీలు. మరి మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠిస్తే సరిపోతుంది. ఈ రాశి వారికి కుజగ్రహానికి మంత్రం కుజగాయత్రి. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం చదివితే బాగుంటుంది. అలాగే మీరు గోవులకు ఆహారం ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మరొక మాట ఏమిటంటే, మీకు ముఖ్యంగా మీనరాశి వారికి వచ్చే ఏడాది 6 గ్రహాలు మీ రాశిలోనే ఉంటున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశం ఉంటే ఈ కాలభైరవ
పాశుపత రుద్రహోమంలో పాల్గొనండి. చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. రాబోయే చెడు ఫలితాల నుంచి మీరు బయటపడగలుగుతారు. జాగ్రత్తగా ఉంటే మంచిది. అందుకే ఈ హోమంలో మీరు పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.